శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యాహం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మాఘమాసం 20వ రోజు. వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నారు, దిలీప మహారాజు గారు వింటున్నారు మాఘ పురాణము. భీముడు పాండవులలో రెండవ వారు. ఆయన్ని వృకోదరుడు అంటారు. ఉరకము అనగా తోడేలు అని అర్థం. ఉదరము అనగా పొట్ట. తోడేలు ఉదరం, తోడేలు పొట్ట ఎలా అయితే ఉంటుందో భీముడు పంచపాండవులలో భీముడి యొక్క ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ఒక బంగారపు తీగలాగా ఉంటుంది. ఆయనకి జఠరాగ్ని ఎంత ఉంటుంది అంటే బొటనవేలంత పరిమాణంలో ఉంటుంది. మనం చూడండి, జుట్టు కేశము, తల మీద ఉన్న కేశము ఎంత సన్నగా ఉంటుందో అంతగా ఉంటుందన్నమాట. అంత లావు ఉంటుంది మన యొక్క జఠరము. ఇంత జఠరం ఉంటేనే భోజనము, టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ తినేస్తూ ఉన్నాం. మరి వృకోదరుడు భీముడు, అతని యొక్క జఠరాగ్ని బొటనవేలంత పరిమాణంలో ఉంటుంది. మనకి ఈ బకాసురుణ్ణి చంపటానికి బండెడు అన్నం తిన్నారు అంటారు భీముడు. ఆ కాలంలో తాటి చెట్లతో యుద్ధాలు చేశారు అని చెప్పేవారు. ఇక్కడ ఉద్దేశం భీముడు, ఆయన్ని వృకోదరుడు అంటారు. ఆయన భోజనానికి ఆగలేడు. అటువంటి సమయంలో మాఘమాసంలో ఏకాదశి వస్తోంది కదా, మరి నేను భోజనానికి ఉండలేను, ఎలా చెయ్యాలి, ఎట్లా, దాని ఉద్దేశం చెప్పండి అని తన కుల పురోహితులైనటువంటి ధౌమ్యుల వారిని అడిగారు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్పారు, అయ్యా, ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి, 24 మొత్తం ఏకాదశి తిథులు వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చారు. మాఘమాసం నుంచి మొదలు పెడతాను అని ఏకాదశి నాడు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని భీముడు ఆచరించాడు. ఇలా చేసినప్పుడు తనకి ఆకలి బాగా వేస్తుంది కదా. ఆయన వృకోదరుడు అంటాం కదా, మనకి టీవీల్లో సినిమాల్లో చూపించడం బాగా లావుగా ఉంటారని చూపిస్తారు. భీముడు అంత లావు ఉండడు, సన్నగా ఒక బంగారపు తీగలాగా ఉంటారనమాట. ఆయన యొక్క జఠరాగ్ని బొటనవేలంత పరిమాణంలో ఉంటుంది. కొండలు తిన్నా పిండి చేసుకుని హరాయించుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు. ఆయన ఈ యొక్క మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. అప్పటి నుంచి భీమ ఏకాదశి అనేటువంటిది మాఘమాసంలో ఉన్నదయ్యా అని దిలీప మహారాజు గారు వింటుండగా వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నారు. ఇలా భీముడు కొన్ని రోజుల తర్వాత, నేను ఉండలేకపోతున్నాను, 24 రోజులు భోజనం లేకుండా ఉండాలా సంవత్సరంలో, అధిక మాసం వస్తే 26 రోజుల, నా వల్ల కాదు అన్నారు. అయితే ఒక పని చేయవయ్యా, జ్యేష్ఠమాసంలో ఏకాదశి ఉంటుంది, నిర్జల ఏకాదశి అని, ఆ ఒక్కరోజు చెయ్యి, మిగతా ఏకాదశి వ్రతము చేసిన ఫలితం వస్తుంది అని తర్వాత తన యొక్క శక్తిని బట్టి, తన యొక్క బుద్ధిని బట్టి మార్చుకున్నారు. భీష్ములు వారు చెప్పారు ఆ సమయంలో, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణు చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తత చండగదాపి ఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనున్ ఉగ్రరణాంతరంబునన్ కురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండ మదోద్ధరుడై ద్రౌపది ఇట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశ్చైల రక్తౌఘ నిర్జర ఉర్వీపతి చూచుచుండని ఆస్వాదింతు ఉగ్రాకృతిన్. కౌరవ మహాసంగ్రామం జరిగింది కదా, కురుక్షేత్ర సంగ్రామంలో అంత యుద్ధం చెయ్యాలి అంటే పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అక్కడ భీముడు వలలుడుగా వంటవాడిగా ఉన్నారు. ఆహారాన్ని తీసుకోకపోతే ఆయనకి ముందుకు నడవదు. కాబట్టి అటువంటి భీముడు ఏకాదశి వ్రతం మాఘమాసంలో ప్రారంభం చేశారు. కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీమ ఏకాదశి అని అంటారు అని 20వ అధ్యాయంగా పరిపూర్ణం చేశారు గురువుగారు. స్వస్తి.